హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. చింత చిగురండి ఇది చింత చిగురండి. నేను చింత చిగురిని ఇది అన్ని రోజులు దొరకదు కదండి మనకి. ఏదో వర్షాకాలం మాత్రం చిగురు వస్తుంది కాబట్టి ఆ టైంలో దొరుకుతుంది మనకి. కానీ దొరికినప్పుడు దీన్ని చాలామంది చింత చిగురు ఇష్టపడతారు. ఈ చింత చిగురు ఏం చేస్తానంటే నేను కొద్ది కొద్దిగా నేను దాచుకొని ఒకసారి కొంచెం శుభ్రం కడిగేసుకొని 2-3 సార్లు ఆరబెట్టుకొని తడి లేకుండా అది ఆయిల్ వేసుకొని పేస్ట్ కింద తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇదిగోండి పేస్ట్. సంవత్సరం పైన అయిందండి ఇప్పుడే ఫ్రిడ్జ్లోనే తీసినది. కొంచెం ఇలా ఆయిల్ ఉంది కాబట్టి గడ్డ కట్టినట్టుంది. సంవత్సరం పైన అయిందండి పేస్ట్ ఇది. నేను ఇంచుమించు జూన్ 13న ఎప్పుడే పెట్టానండి ఇది మళ్ళీ సంక్రాంతి వచ్చిందండి. ఈ జూన్ కాదండి, లాస్ట్ జూన్ అనమాట. మొన్న జూన్ అనుకుంటున్నారు, లాస్ట్ జూన్ అంటే సంవత్సరంన్నర అయిందండి నేను ఇది పెట్టి ఫ్రిడ్జ్లో. పేస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా, మీకు కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఇలా కనిపిస్తుంది. ఇది ఏం చేస్తానంటే అండి, నేను నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు పచ్చడి చేసినప్పుడు ఈ చింత చిగురు పేస్ట్ కొంచెం వేసి పచ్చడి చేసుకుంటానండి. చాలా బాగుంటుంది, పుల్లగా కమ్మగా నువ్వులతోటి మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ వండాను అనుకోండి, కొంచెం పేస్ట్ వేసుకుంటానండి. అలాగే ఫ్రాన్స్ కొనుక్కుంటాం కదా, మన రొయ్యలు వస్తుంటాయి కదా, కొంచెం వేసుకుంటానండి ఈ పేస్ట్. అలాగే స్టోర్ ఇది 4-5 డబ్బాలండి. ఇది లాస్ట్ డబ్బా అనమాట అండి. ఇది అయిపోయింది ఆల్రెడీ పేస్ట్. తర్వాత ఈ చింత చిగురులు మీకు చూపిస్తాను నేను ఎలా తెచ్చుకుంటాను అనేది. చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదండి, మన పక్కన మొలుస్తుంటాయి చల్లకట్ట చిన్న చిన్న చెట్లు. అవి గోరింటాకులకు దూసేస్తానండి వెళ్ళి. ఆ చిగురులు వచ్చినప్పుడల్లా ఏం చేస్తానంటే అండి, దూసేస్తే గోరింటాకు ఎలా దూస్తామో అలా దూసేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చేస్తాయి అన్నమాట. 10 రోజులకి చిగురులు వచ్చేస్తాయండి. వెళ్ళటం మళ్ళీ తెచ్చుకోవటం, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. అలా సంవత్సరం అంతా కూడా నాకు చింత చిగురు దొరుకుద్దండి. ట్రై చేయండి మీరు కూడా. దగ్గరలో ఏదైనా చింత చెట్టు ఉందనుకోండి, ఒక కొమ్మని ట్రై చేయండి. ఒక 2 రోజుల తర్వాత చూడండి, ఫస్ట్ దుయ్యండి, తర్వాత చూడండి. ఇలాగ నేను చింత చిగురు తెచ్చుకుంటాను అన్నమాట అండి. ఇలాగ తెచ్చుకొని శుభ్రంగా ఇలాగా స్టోర్ చేసుకుంటాను. మీరు కూడా సింపుల్గా స్టోర్ చేసుకోండి. ఇది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. చింత చిగురు అంటే చాలామంది పప్పులో వేసుకోవడానికి కుదరదులండి. ఇది ఏంటంటే కర్రీస్లో వేసుకోవచ్చండి. గుత్తి వంకాయ కూరలో వేసుకోవచ్చు, దేంట్లో అయినా సరే, చికెన్లో వేసుకోవచ్చు, రొయ్యల్లో వేసుకోవచ్చు. ఓకేనండి, చూడండి మీకు మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఛానల్ ఫాలో అవుతుండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.